ఓటమిలో కూడా గెలుపు ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఈ టాస్ ఓడిపోవడం. టాస్ ఓడిపోవడం అనేటువంటిది బగాలముకి చేసినటువంటి పని. హ్మ్. సో, మన ప్రయత్నం, మానవ ప్రయత్నం 12% ఉంటది. 88% భగవంతుడు చేస్తాడు. హుహు. సో, మేమే తుర్లము, మేమే తోపులం అనుకోవద్దు ఎప్పుడే గాని. హ్మ్. ఫస్ట్ మనము దైవాన్ని నమ్ముకోవాలి. దైవ శక్తి మనకు సహకరిస్తేనే సక్సెస్ అనేది ఉంటది. యెస్. రెండవది ఉగ్రదేవతల రిజల్ట్ వేరే ఉంటది. సాత్విక దేవతల రిజల్ట్ వేరే ఉంటది. హ్మ్. సాత్విక దేవతలు అంటే గణపతి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళంతా సాత్విక దేవతలు. దశమహావిద్యలు ఉగ్రదేవతలు. సో, హ్మ్. వారాహి గాని ఇతరత్ర ఉగ్రదేవతలు పూజించే విధానం వేరు. వాళ్ళకు సమర్పించే నైవేద్యాలు వేరు. వాళ్ళను పూజించే వ్యవహారం వేరు. వాళ్ళ సాంప్రదాయం వేరు. వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ వేరు. రైట్. సో, సాత్విక దేవతలు రూపాయి ఇస్తే ఉగ్రదేవతలు కోటి ఇస్తారు. ఆహా! సాత్విక దేవతలు శత్రువును అలా అలా చెంపమించి కొడితే హ్మ్. ఉగ్రదేవతలు కాల్చేస్తారు. డైరెక్ట్ AK-47 లేపుతారు. ఎట్లా లేపుతారు అంటే 30, 40 సంవత్సరాల నుండి కష్టపడ్డ పేరును కూడా చీల్చి చెండాడి ఇట్లా చింపాడ పడేస్తారు. అంటే మళ్ళీ జీవితంలో నువ్వు లేవవింగా. సో, రెండవది చాలామంది నా దగ్గరకు వచ్చినటువంటి అమ్మాయిలు ఏం చెప్తారంటే, స్వామి వాడు మమ్మల్ని మోసం చేసిండు. మా డబ్బులన్నీ లాక్కొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఉదాహరణ మనం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు నచ్చినవు, నువ్వు నాతో డేటింగ్ వస్తావా? నీకేం కావాలనో చెప్పు, నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇయ్యి అన్నావు అనుకో, ఆ అమ్మాయి చెప్పు కొడతా అంటది. కానీ అలా అడిగేవాడు జెన్యూన్ పర్సన్. అలా కాకుండా ఇంకొక టైప్ ఉంటాడు. ఐ లవ్ యూ అంటాడు. హ్మ్. వాడి అంతిమ లక్ష్యం సెక్సే. కానీ వీడేం చేస్తాడు, ఈ లవ్ అనే థ్రెడ్ పట్టుకొని వస్తాడు. వచ్చి సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా అమ్మాయిని నాశనం పట్టించి, ఆ అమ్మాయిని సర్వనాశనం చేసి, ఫిజికల్‌గా వాడుకొని, మెంటల్లీ డిస్ట్రాయ్ చేసి, ఆమె డబ్బులన్నీ తీసుకొని, ఆమెకు ఒక తారు గిఫ్ట్ ఇస్తాడు. కారు అంటే రూ. 20,00,000 గిఫ్ట్ ఇచ్చి, ఆ పిల్ల సంపాదించుకున్న 2,00,00,000 దొబ్బుకొని వెళ్ళిపోతాడు. నేనేం చెప్తా అంటే, నిన్ను మానసికంగా నాశనం చేసిండు. నీ పొట్ట మీద కొట్టిండు. ఆ పిల్ల ఏమనుకుంటదంటే, ఈడు ఈ రాత్రి చచ్చిపోవాలంటది. నేనేమంటా అంటే, నీ కోపానికి, భగవంతుడి కోపానికి తేడా ఉంటది తల్లి. నీ కోపం ఈ రాత్రే చచ్చిపోవాలి శత్రువు అని ఉంటది. భగవంతుడు టైం కోసం వెయిట్ చేస్తాడు. సో, అప్పుడు ఆమెను పిలిచి ఏం చేస్తా అంటే, మీకు ఆ శత్రువు, ఆ అమ్మాయి శత్రువు అలా లిఫ్ట్‌లో పైకెళ్తుంటాడు. ఈ హ్మ్. అమ్మాయి ఏం ఫీల్ అయితుంటది అంటే, వీడు ఇంకా నాకంటే ఇంకా పైకెళ్తుండు పైకెళ్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. అని బాధపడుతూ ఏడుస్తూ నా ముందర కూర్చుంటది. స్వామి చాలా ఘోరం స్వామి, దేవుడు లేడు స్వామి నిజంగా అని దేవుడిని తిడుతుంటది. ఎందుకు అంటే, నన్ను మోసం చేసిండు స్వామి వాడు, నా మనసును గాయం చేసిండు స్వామి, నా పుట్ట మీద కొట్టిండు స్వామి, అయినా కానీ చూడండి స్వామి వాడు ఎలా వెళ్తున్నాడో పైకి అంటే, నేను చెప్తా అమ్మా, నీకు పైకి వెళ్తున్నటువంటి నీ శత్రువు కనిపిస్తుండు. నాకు నాశనం అవ్వడానికి పైకెళ్తున్న శత్రువు కనిపిస్తుండు. ఫస్ట్ ఫ్లోర్ మించి పడితే దెబ్బలు తగులుతాయి. సెకండ్ ఫ్లోర్ మించి పడితే చెయ్యి ఇరుగుతది. థర్డ్ ఫ్లోర్ మించి పడితే కాలు ఇరుగుతది. 10వ ఫ్లోర్ మించి పడితే చస్తాడు. చస్తాడు. సో, వాడు చావడానికి పైకెళ్తున్నాడు. నీకు అర్థం కాక నువ్వు ఏడుస్తున్నావు. కలియుగంలో కర్మ ఖచ్చితంగా వస్తది. కర్మ ఖచ్చితంగా వస్తది. అన్నిటికంటే ముఖ్యము, మీరు ఎక్కడన్నా కొట్టండి, పుట్ట మీద కొట్టకండి, మానసికంగా కొట్టకండి. ఈ 2 కొట్టేవాడు చాలా డేంజరు.